వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇది 18th మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారు. ఇక్కడ స్టార్టింగ్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్లోకి వచ్చారు. స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ బౌలింగ్ అయితే టైట్ వేస్తున్నది. ఫస్ట్ రచిన్ రవీంద్ర తొందరనే అవుట్ వేశారు. గైక్వాడ్ కూడా 26కి అవుట్ అయ్యాడు. రహానే కొంచెం 30 balls వరకు 35 runs దాకా కొట్టాడు. శివన్ దుబే ఫాస్ట్గా కొట్టేశాడు. 24 balls 45 runs కొట్టాడు. 4 sixes అండ్ 2 fours తోటి. ఇక్కడ శివం దుబే హైయెస్ట్ స్కోర్ 45. నెక్స్ట్ రవీంద్ర జడేజా లాస్ట్ 30 runs దాకా కొట్టాడు. అట్లా వీళ్ళ స్కోర్ అయితే కొంచెం లో స్కోరింగే వచ్చింది, 165. ఇప్పుడు హైదరాబాద్ అప్పుడే ఈజీగా గెలవచ్చని అనుకున్నాను. స్టార్టింగ్నే వీళ్ళు ఇక్కడ వికెట్స్ వచ్చేసి నటరాజన్ ఒకటి, భువనేశ్వర్ ఒకటి, అందరూ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక్కడ స్టార్టింగ్లోనే వీళ్ళు ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బాగుండే. ఓపెనింగ్ 10-12 run rate తోటి ఓపెనింగ్ ఉంది. అభిషేక్ శర్మ స్టార్టింగ్లో 12 balls 37 runs, 4 sixes అండ్ 3 fours తోటి 300 స్ట్రైక్ రేట్ తోటి ఆడాడు. 37 runs దగ్గర అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ట్రావిస్ కూడా 24 runs 31 runs దగ్గర అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మర్క్రమ్ వచ్చేసి లాస్ట్ వరకు ఆడాడు, 50 runs, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఇంకా విన్నింగ్ ఈజీ ఉండే. ఇంకా 18 overs అయిపోయింది మ్యాచ్. లాస్ట్ షాట్ వచ్చి క్లాసింగ్ ఉంటాడు, 4 runs, 166 runs తోటి హైదరాబాద్ గెలిచేసింది మ్యాచ్. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూద్దాం సరే. పాయింట్స్ టేబుల్లో వచ్చేసి టాప్ పొజిషన్లో కలకత్తా ఉంది, సెకండ్ రాజస్థాన్ ఉంది, థర్డ్ ఫోర్త్ హైదరాబాద్ వచ్చేసి 5th పొజిషన్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ మ్యాచ్ రివ్యూస్. చెన్నై 3rd ప్లేస్లో ఉంది.